మీరెప్పుడైనా యూఎస్‌లో ఉన్న డాలస్‌కి వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సినటువంటి ఫేమస్ టెంపుల్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. ఈ ఆలయాన్ని 2007వ సంవత్సరంలో పూజ్యనీయులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు స్థాపించారు. దీన్ని ఆగమశాస్త్ర నియమాల ప్రకారం దీన్ని నిర్మించడం జరిగింది. మనకి యూఎస్‌లో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా చాలా వరకు కాంప్లెక్స్ లోపల విగ్రహాలు పెట్టి మనకి పూజిస్తూ ఉంటారు. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజగోపురాలు గాని, ధ్వజస్తంభాలు గాని కనిపించడం చాలా అరుదు. కానీ ఈ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అలా కాకుండా చాలా విస్తీర్ణమైనటువంటి ప్లేస్‌లో అలాగే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక పెద్ద రాజగోపురం, అలాగే ధ్వజస్తంభం, ఇంకా మీరు టెంపుల్‌ని గనుక చూసినట్టయితే అక్కడున్నటువంటి ఆర్కిటెక్చర్ అంతా కూడా మన సౌత్ ఇండియన్ ఆలయాలకు దగ్గరగా, పెద్ద పెద్ద ఆలయాలకు దగ్గరగా ఉన్నట్టుంటుంది. సో, యూఎస్‌లో ఉన్న మాకు మన ఇండియన్ టెంపుల్స్‌ని విజిట్ చేయలేకపోతున్నామనే లోటనేది లేకుండా, ఈ ఆలయానికొచ్చిన ప్రతిసారి ఇండియాలోనే ఉన్నామేమో అనే భావనైతే ఖచ్చితంగా కలుగుతుంది. టెంపుల్ లోపలికి వెళ్ళంగానే మనకి ఒక మంచి డివైన్ అండ్ స్పిరిచ్యువల్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎంత నెగెటివ్ ఎనర్జీ ఉన్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఈ టెంపుల్‌కి వస్తే మనకవన్నీ పోయి చాలా ప్రశాంతంగా మనసనేది కుదుటపడుతుంది. సో, తప్పకుండా అవకాశం ఉంటే విజిట్ చేయండి. ఇంకా టెంపుల్ లోపల మీకు కావాల్సిన బుక్స్ అన్నీ కూడా ఉంటాయి. శ్రీమద్ భగవద్గీత గాని, అలాగే ఇంకా మీకు స్పిరిచ్యువల్ రిలేటెడ్ బుక్స్ ఏవైనా సరే మీరిక్కడ కొనుక్కోవచ్చు. ముఖ్యంగా ఈ ఆలయంలో పిల్లల నుంచి పెద్దల వరకు కూడా భగవద్గీతని ఎలా చదవాలి, అందులో ఉన్నటువంటి శ్లోకాల్ని ఎలా పఠించాలి, వాటి తాత్పర్యం ఏంటి అనేది క్లియర్‌గా అక్కడ మనకి క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి నేర్చుకుంటూ ఉంటారు. ఈ టెంపుల్‌ని చూడడానికి, అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి యూఎస్ స్టేట్‌లో ఎక్కడెక్కడి నుంచో చాలామంది విజిట్ చేస్తూ ఉంటారండి. అసలు వీకెండ్స్‌లో అయితే చాలా బిజీగా ఉంటుంది టెంపుల్. ఇంకా ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత వచ్చి భక్తులకి ఎలాంటి కోరికలున్నా సరే, ఆ కోరికను నెరవేర్చుకోవడానికి టెంపుల్‌కి వచ్చి స్వామివారిని దర్శించుకొని అక్కడ తోరాన్ని పర్చేస్ చేస్తారు. తర్వాత పూజారి గారు మనకి హనుమత్ మంత్రాన్ని ఉపదేశిస్తారు. దాన్ని మనం 16 రోజుల పాటు 9 సార్లు పఠించవలసి ఉంటుంది. దానికి ముందుగా ఇక్కడ మీరు చూసారు కదా! ఇందాకే తోరం కడుతున్నారు కదా! ఇలా 4 స్తంభాలనేవుంటాయి. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క కోరికకి ప్రతీకగా ఉంటుంది. సో, మీ కోరికకి తగినట్టుగా అది హెల్త్ అయినా, వెల్త్ అయినా, కిడ్స్ కోసమైనా, జాబ్ కోసమైనా, వీసా అయినా, మ్యారేజ్ అయినా, అలాగే గురుకృప కోసమైనా, ఇలా ఏ కోరికైనా స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఆలయం లోపల ఉన్నటువంటి పెయింటింగ్స్ అన్నీ కూడా రామాయణంలో ఉన్న సుందరాకాండని వివరిస్తూ ఉంటాయి. ఈ పెయింటింగ్స్ చాలా బావుంటాయండి. వెళ్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఈ హనుమాన్ టెంపుల్ యొక్క ప్రత్యేకత.